కవిత స్టేట్మెంట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించబడ్డ మహేందర్ రెడ్డిని ఇమీడియట్గా తొలగించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారట. సరే, ఒకటి ఎట్లుందంటే కవిత అవినీతి గురించి మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. అసలు అవినీతి సామ్రాట్, అవినీతి పుట్ట, అవగుణాల పుట్ట కవిత. కవిత వల్లనే కేసీఆర్ సర్వనాశనమైనాడు. అసలు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఒక తెలంగాణను ఏర్పరిచినటువంటి ఒక రాజకీయ ఉద్దండుడికి పట్టిన శని ఎవరంటే కవిత. కవిత వల్లనే కేసీఆర్ సర్వనాశనమైనాడు. అసలు ఇంత అప్రతిష్ట మూటగట్టుకున్నాడంటే చెప్పడానికి వీల్లేదు. ఈమె చెయ్యని చెడ్డ పని ఏదో ఒకటి చెప్పమానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమంత్రి కూతురికి అవసరం లేని వ్యాపారాలు చేసింది. అదే చిన్న ఒక బ్యూటీ క్లినిక్తో స్టార్ట్ అయిన ఆమె ఇవాళ 100 కోట్లకు పరిగెత్తింది కదా. అవును, ఏమండి ఆమె ఇల్లు ఎన్ని కోట్లది, ఆమె ఇంటి విలువ ఎంత? ఆమె ఎంక్వైరీ అడిగింది కదా డీజీపీ మహేందర్ రెడ్డి మీద. ఎందుకు అడిగింది అంటే అక్కస్తో అడిగింది. నిజానికి అక్కడ నేను కూడా స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ ఐ యూస్ టు డీల్ విత్ హోమ్ అఫేర్స్. నాకు డీజీపీ మహేందర్ రెడ్డి గారు చాలా క్లోజ్గా తెలుసు. మొన్న మహేందర్ రెడ్డి గారి పేరును టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎప్పుడైతే ప్రపోజ్ చేశారో గవర్నమెంట్, ఆ సందర్భంలో పూర్తిగా మహేందర్ రెడ్డి తరఫున మాట్లాడేది నేను ఒక్కనే. దాదాపుగా నిరుద్యోగులు కొంతమంది తెలిసి తెలియక రకరకాలుగా మహేందర్ రెడ్డి గారి యొక్క అంటే గత అనుభవం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆయన ముడిపడి పనిచేసిన విధానాన్ని బట్టి ఈయననే అప్పుడు జరిగినటువంటి పోలీస్ అత్యాచారాలకి మిగతా అన్నిటికీ కారణాభూతుడు కాబట్టి ఇట్లాంటి వివాదాస్పదమైన వ్యక్తిని టీఎస్పీఎస్సీకి అపాయింట్ చేయొద్దు అని చాలా ఒక గొప్పగా ఉవ్వెత్తిన ఉద్యమంలాగా వచ్చింది. ఆనాడు మొట్టమొదటిగా ఆ ప్రపోజల్ పత్రికలో వచ్చిన రోజున మీరు నన్ను ముందు అడిగారు. ఐ టోల్డ్ యూ దట్ హీ ఈజ్ ఎ మ్యాన్ హూ మెయింటైన్స్ ప్రొబిటీ ఇన్ పబ్లిక్ లైఫ్, ఈజ్ ఎ వెరీ ఆనెస్ట్ ఆఫీసర్. అతనికి అట్లాంటిది ఏం లేదు. అతను ఈ అసిడ్యూస్గా పర్సూ చేస్తాడు. ఏ విషయాన్నైనా కానీ చాలా చక్కగా లోతుగా పరిశీలించి గుణగణాల విశ్లేషణ చేసి తగు నిర్ణయాలే తీసుకుంటాడు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫేవర్ జస్ట్ దట్ ఐ బికేమ్ ఎ గవర్నమెంట్ పీడర్. నాకు మహేందర్ రెడ్డి గారు గవర్నమెంట్ పీడర్ మన డీజీపీ కాకముందే 2014లోనే నేను గవర్నమెంట్ పీడర్ని. సో నేను గవర్నమెంట్ పీడర్గా ఉండగానే మహేందర్ రెడ్డి గారు డీజీపీ అయినారు. సో మాకు పెద్దగా వ్యక్తిగతంగా లావాదేవీలు లేదు, పంచుకోవడానికి ఏది లేదు. కాకపోతే ఒక ఆఫీసర్గా ఆయనే, ఒక లా ఆఫీసర్గా నేను ఇంటరాక్షన్ చేసినప్పుడు ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు స్టడీ సర్టెన్ ఆఫీసర్స్. నేను చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లతో, ఐపీఎస్ ఆఫీసర్లతో, తర్వాత సెక్రటరీస్తో డీల్ చేసినాను. నాకు వ్యక్తుల్ని అసెస్ చేయడము, వాళ్ళు నన్ను అసెస్ చేయడం అనేది జరిగింది. నా ప్రాధాన్యత క్రమంలోనే రకరకాల కేసులు వేసినారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మహేందర్ రెడ్డి గారికి, మీరు చేస్తున్నటువంటి నోటిఫికేషన్లతో పాటుగా గతంగా అంటే గంటా చక్రపాణి నేతృత్వంలో ఉన్న టీఎస్పీఎస్సీలో జరిగిన అన్ని అవకతవకల మీద సమగ్రమైన విచారణ జరిపించండి. ఆమె భయం అంతా ఏంటంటే మహేందర్ రెడ్డి గారిని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏమని, నువ్వు ఇంకా వేరే విషయాలలోకి పోవద్దు, నీ ఓన్లీ నీ బాధ్యత ఇప్పటి నుంచే అపాయింట్ అయినప్పటి నుంచే నువ్వు చూసుకో. మిగతా అంటే ఇప్పుడు చాలాసార్లు పబ్లిక్ ఫోరంలలో చాలామంది ఉద్యమకారులు కానీ, నిరుద్యోగ నాయకులు కానీ, జేఏసీ లీడర్లు కానీ వీళ్ళు కానీ ఏమడుగుతున్నారు, అసలు టీఎస్పీఎస్సీ పుట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఎస్పీఎస్సీ పగ్గాలు చేపట్టిన గంటా చక్రపాణి దగ్గర నుంచి జరిగిన అన్ని నియామకాలు లోపభూయిష్టంగా జరిగినాయి. ట్రాన్స్కోలో లోపభూయిష్టంగా జరిగింది. అసలు నియామకాలు అంటే ఒక అవినీతి కుప్పలు. ఇట్లాంటి వాటన్నిటి మీద ఎంక్వైరీ జరపాలన్నటువంటి ఒక ఉద్యమం జరుగుతున్న దశలోపడ ఒక రకంగా మహేందర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేయడానికి ఈమె ఈనాడు ఈ రిక్వెస్ట్ చేసింది. నేను అడుగుతున్నాను, నిజంగా మహేందర్ రెడ్డి గారు కనుక అవినీతితో కూరుకొని ఉంటే ఆయనను ఎందుకు మీ నాయన డీజీపీగా అపాయింట్ చేసినాడు? 4.5 సంవత్సరాలు ఆయన డీజీపీ పనిచేసినాడు. నిజానికి రాజకీయాలంతా చేసిందంతా ప్రభాకర్ రావు ఐజీ. అసలు అతనే మొత్తం కంప్లీట్ గా డీజీపీ అనే వ్యక్తిని ఒక నామినల్ గా పెట్టినారు అంతే. ఈవెన్ అనురాగ్ శర్మ అయినా అంతే, మహేందర్ రెడ్డి గారు అయినా అంతే. వాళ్ళ నేతృత్వంలో ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్ గా వీళ్ళ ప్రమేయమే ఉండదు. అసలు ఏ డిపార్ట్మెంట్ని సొంతగా పనిచేయలేకపోతుండే. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఐడెంటిఫై చేస్తుండే. ఎవడన్నా సపోజ్ రేపు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు, నో. ధర్నా చౌక్, నో. అసలు ప్రజాస్వామ్య భరితంగా, ప్రజాస్వామ్యయుతంగా ఏ ఉద్యమం చేయడానికి కానీ, ఏ రకమైన నిరసన చేయడానికి కానీ వీలు లేకుండా చాలా అసహనంగా, అంటే ఎవడు ఉద్యమం చేసినా, ఎవడు కేసీఆర్ డౌన్ అన్నా, కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుంది అన్నంత ఆందోళన ప్రభాకర్ రావుకు ఉండేది. ఆ ఆందోళనే మిగతా ఆఫీసర్లందరి మీద రుద్ది అసలు ఎవరిని పనిచేయకుండా చేసినారు.